ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన అదోని వైకాపా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మత పెద్దలు సోదరులు బక్రీద్ పండుగ కుటుంబ సభ్యులతో బంధువులతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన చెప్పారు. అందరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే పండుగలు కూడా ఆదంలో ఎలాంటి సమస్యలు లేకుండా సోదర భావంతో మెరుగుతూ హిందూ ముస్లిమ్స్ అంతా కూడా బాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఎప్పుడు పండుగలు వచ్చినా, హిందువుల పండుగలు వచ్చినా, ముస్లిమ్స్ పండుగలు వచ్చినా పీస్ మీటింగ్ ఏర్పాటు చేసి దాని ద్వారా మనము చెప్పించుకోవడం జరుగుతూ ఉంది. ఎలాంటి సమస్య అనేది లేదు ఈ కాలంలో కూడా. ఏ మీటింగ్ అవసరం లేదు. ఎందుకంటే మనలో మార్పు వచ్చింది. మన వాళ్ళంతా కూడా బాగా సంతోషంగా కుటుంబాలతో ఉండాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఏ పండుగలు వచ్చినా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఏదన్నా అంతా కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది ఆదంలో అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. అన్ని పండుగలు కూడా అందరు కలిసి కూడా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎవరెవరు పండుగలు వస్తాయో ఆ పండుగలంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాం జరుగుతాను. ముఖ్యంగా రేపు 7వ తారీఖున బక్రీద్ పండుగ వస్తాను మైనార్టీలు. మీరంతా కూడా మీ కుటుంబంతో కలిసి బాగా సంతోషంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం.